వెల్కమ్ టు మెగా 9 టీవీ. నటి యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆమె ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అంతేకాదు తన ట్విట్టర్తో సోషల్ మీడియాతో సునామీ సృష్టిస్తుంది. కాంట్రవర్సీ కామెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. దూరపు కొండలు నునుపు అంటూ అనసూయ చేసిన ట్వీట్ ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. అది ఎవరిని ఉద్దేశించి చేసిన ట్వీటో ఎవరికీ అర్థం కాలేదు. అయితే సోమవారం జరిగిన పుష్ప 2 ఈవెంట్ ప్రభావం వల్లే ఆమె ఈ ట్వీట్ చేసి ఉంటుందా? పుష్ప 2 ఈవెంట్ లో ఆమెకి ఏమైనా అవమానం జరిగిందా? అసలు ఎందుకు ఇలా ట్వీట్ చేసింది? ఎవరికి వార్నింగ్ ఇచ్చింది అనే దానిపై తెగ డిస్కషన్ చేసుకుంటున్నారు. దూరపు కొండలు నునుపు అంటూ అనసూయ తన ట్విట్టర్, ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది. ఈ సామెతను ఇప్పుడు ఉపయోగించడానికి కారణం ఏమై ఉంటుందా అని అంతా తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఇక కొంతమంది మాత్రం అనసూయ విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందని అంటున్నారు. ఎందుకంటే చాలా కాలంగా అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య సోషల్ మీడియాలో కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా నుంచే అనసూయ, విజయ్ మధ్య వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అనసూయ చేసిన ట్వీట్ విజయ్ దేవరకొండను టార్గెట్ చేసేలా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ ట్వీట్ వెనుక అనసూయకు ఉన్న ఉద్దేశం ఏంటో తెలియదు గానీ నెటిజన్లు మాత్రం విజయ్ దేవరకొండ, రష్మికల మ్యారేజ్ మ్యాటర్ గురించే ఆమె ఇలా ట్వీట్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా రష్మిక తను రిలేషన్షిప్ లో ఉన్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్ లో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో రష్మిక ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. కానీ ఆమె స్పీచ్ ఇచ్చిన విధానం, స్లాంగ్ విజయ్ దేవరకొండ స్టైల్లో ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనసూయ సెటైరికల్ గా రష్మికకి వార్నింగ్ లాగా దూరపు కొండలు నునుపు అని పోస్ట్ చేసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు తాజాగా హైదరాబాద్ లో జరిగిన పుష్ప 2 ఈవెంట్ ప్రభావం వల్లే అనసూయ ఈ ట్వీట్ చేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా పిలిచిన రాజమౌళి తన స్పీచ్ చివర్లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ ఎలా ఉంది అనేది వివరిస్తూ ఆ ఇంట్రడక్షన్ కి దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెబుతున్నారు. అప్పుడు ఆయన మాటలను ఎంతో ఆసక్తిగా దేవి వింటున్నాడు. ఇదే క్రమంలో పక్కనే ఉన్న అనసూయ దేని గురించో మాట్లాడాలని దేవిని పదే పదే డిస్టర్బ్ చేస్తోంది. దేవి మాత్రం రాజమౌళి మాటల్నే వింటూ ఉన్నాడు. అవేమీ పట్టించుకోని అనసూయ దేవిని విసిగిస్తోంది. దాంతో దేవి ఒక్కసారిగా చిరాకు పడ్డాడు. ఆ విజువల్స్ క్లియర్ గా ఈవెంట్ లో కనిపించాయి. దీంతో అనసూయ ఆ రోజు చేసిన ట్వీట్ దేవి గురించే అయి ఉంటుందని అంతా భావిస్తూ ఉన్నారు. మరి వీటిపై అనసూయ స్పందిస్తుందా? అసలు విషయంపై నోరు విప్పుతుందా అనేది చూడాలి.